అలా రోజా సూరమ్మ ఇద్దరూ ఆ రాత్రి నడుచుకుంటూ ఇంటికి వస్తారు. ఇద్దరి బట్టలు బాగా నలిగిపోయి ఉంటాయి. వచ్చారా? ఎప్పుడో సాయంత్రం చీకటి పడకముందు బయటకు వెళ్లారు. చీకటి పడ్డాక ఇంటికొస్తూ ఉన్నారు. అసలింత ఆలస్యం ఎందుకయింది? అదా అసలేమైందంటే దారిలో నా స్నేహితురాలు కనిపించిందిలేరా, అందుకే ఆలస్యమయ్యింది. ఎంత దూరం నుండి నడిచొచ్చామో తెలుసా? నువ్వేమో ఇలా గుమ్మంలో నిలబెట్టి మాట్లాడుతున్నావు. వెళ్ళి మా కోసం చల్లగా జ్యూస్ తీసుకొనిరా. అలా సూరమ్మ చెప్పడంతో రఘు వంటగదిలోకి వెళ్తాడు. ఏంటత్తయ్యా అలా ఆపేశారు? ఎందుకు చెప్పనివ్వలేదు? దారిలో ఒక పెద్ద గొడవ జరిగింది కదా, మీరొక దొంగని కొట్టారు కూడాను. ఇదంతా ఆయనకు చెప్పొద్దా? వద్దే తల్లి, మళ్ళీ వీడు కంగారు పడతాడు. ఇక ఇదే సాకుతో మనల్ని ఇంకెప్పుడు బయటికి పంపించడు. చీరలు కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఇవ్వడు. అందుకే వాడి ముందు వీటి గురించి అసలు మాట్లాడకు. ఇంతలో రఘు జ్యూస్ తయారు చేసుకుని తీసుకునొస్తాడు. సూరమ్మ మరియు రోజా ఇద్దరూ జ్యూస్ తాగుతారు. అలా ఆ రాత్రి సూరమ్మ మరియు రోజా కబుర్లు చెప్పుకుంటూ హాల్లో ఉన్న సోఫాలపై అలానే నిద్రపోతారు. మరుసటి రోజు ఇద్దరూ నిద్రలేస్తారు. అత్తయ్యా లేవండి అత్తయ్యా, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటే, ఇదేవైనా బాగుందా? ఎందుకిలా నన్ను నిద్ర లేపుతున్నావు? నువ్వు నిద్రపోతున్నప్పుడు నేనెప్పుడైనా నిన్ను లేపానా చెప్పు? అయ్యో అది కాదత్తయ్యా, మనం రాత్రి కొనుక్కున్న చీరలు కనిపించటం లేదు. ఏంటి కనిపించడం లేదా? కనిపించకపోవడమేంటే? అత్తయ్యా బాగా గుర్తు తెచ్చుకోండి, రాత్రి జరిగిన ఫైట్లో మనం ఒక చీర బ్యాగ్ని ఎక్కడ పడేశామో తెలీదు. కేవలం ఒక్క చీర మాత్రమే ఇంటికి తెచ్చుకున్నాం. అయ్యో అవునా? అంతా నా కర్మ. పోన్లే, ఆ ఫైట్ కారణంగా ఆ పాపైన కాపాడబడింది కదా, నాకంతే జాల్లే. ఇదిగో పిల్ల, ఎలాగో త్వరలో నీ పుట్టినరోజు రాబోతుంది కాబట్టి ఈ చీరని నువ్వే పెట్టుకో. నేను కావాలంటే వచ్చే నెల కొనుక్కుంటాన్లే. సరే పదండి అత్తయ్యా, అలా మనం కాసేపు మన తోటలో కూర్చుందాం. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ వెళ్లి తమ ఇంటి ముందున్న పెరట్లో కూర్చుంటారు. సరిగ్గా అప్పుడే సూరమ్మ దూరపు బంధువైన కళ్యాణి అటువైపుగా కారులో వెళ్తూ ఉంటుంది. కళ్యాణి కారు సరిగ్గా సూరమ్మ ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. కళ్యాణి కారులో కూర్చొని సూరమ్మని తన వద్దకు పిలుస్తుంది. ఏంటి సూరమ్మ, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను గాని ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు? బంగారం కొనుక్కుందామని బంగారం కొట్టుకు వెళ్తున్నాను. దారిలో నువ్వు కనిపించావు. నిన్ను చూసి కూడా మాట్లాడకపోతే ఏం బాగుంటుంది చెప్పు? అందుకే నీ ఇంటి ముందు ఆగాను. అవునా? నన్ను చూసావు కదా, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే గుండాయన కొట్టుకు వెళ్ళి బంగారం కొనుక్కో. వెళ్తాను కానీ ఏంటి నువ్వు ఇలాంటి పాత చీరలు కట్టుకున్నావు? నీ కోడలు కూడా పాత చీరలే కట్టుకుంది. మీరు పెద్దగా బంగారం కూడా పెట్టుకోలేదు. ఇంతకీ మీరు కారు కొన్నారా లేదా? అప్పుడెప్పుడో ఒక పాత స్కూటర్ ఉండేది మీ ఇంటి ముందు. ఇప్పుడు కూడా మీరు ఆ స్కూటరే వాడుతున్నారా? అయ్యో, వంటింట్లో పాలు పెట్టి మర్చిపోయాను. నేనిప్పుడే లోపలికి వెళ్ళాలి. ఇదిగో కళ్యాణి, నీకు ఆలస్యమవుతుంది. వెళ్ళి బంగారం కొనుక్కోపో. సూరమ్మ తన కోడలిని తీసుకొని ఇంటి లోపలికి వచ్చేస్తుంది. సూరమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సూరమ్మ నుండి పొగలు వచ్చేస్తూ ఉంటాయి. ఇక సరిగ్గా అప్పుడే రఘు నిద్రలేచి బయటకొస్తాడు. ఏంటమ్మా, ఎందుకలా పాములా బుస కొడుతున్నావు? ఇంతలా మండిపోవడానికి కారణమేంటి? ఇదిగో రఘు, నాకు కారు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను కారులో ఊరంతా తిరగాలి. ఓస్ అంతేనా? ఇప్పుడే ఒక క్యాబ్ బుక్ చేస్తాను. నీకు నచ్చిన చోటుకి వెళ్ళి హాయిగా తిరిగిరా. అలాగాదురా, నువ్వెంటనే ఒక కారు కొనిపెట్టు నాకు. సరే అమ్మా, వెంటనే కొనిపెడతాను. అరే ఈయనేంటి, చీర కొనిపెట్టమంటేనే 4 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది కారు కొనిపెట్టమంటే వెంటనే సరే అంటున్నాడు. ఏదో డౌట్ కొడుతుంది నాకు. నీకు ఎలాంటి కార్ కావాలో చెప్పమ్మా. రిమోట్ కార్ కావాలా, చెక్క కార్ కావాలా? ఒరేయ్ వెటకారాలా, నాకు నిజమైన కారు కావాలి. నేనెక్కడికన్నా వెళ్లాలన్నా అందులోనే వెళ్ళాలి. ఉదయం పాలు కొనుక్కోడానికి వెళ్ళినా సరే నేను కార్లోనే వెళ్ళాలి. సాయంత్రం వాకింగ్ చేయడానికి పార్కుకి వెళ్లాలన్నా సరే కార్లోనే వెళ్ళాలి. వంట చేస్తున్నప్పుడు మధ్యలో ఏ కొత్తిమీర కరివేపాకు అవసరం పడినా నేను కార్లోనే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పటికిప్పుడు కారంటే ఎలా అమ్మా? అదంతా నాకు తెలీదురా.
నాకు ఎలానైనా కారు కావాల్సిందే. అలా సూరమ్మ మొండికేస్తోంది. రఘు ఆలోచనలో పడతాడు. మరోవైపు షాపింగ్ మాల్ వద్ద పింక్ కలర్ కార్ ఆగి ఉంటుంది. ఆ కారు గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ పార్ట్ పూర్తిగా చూడాలి. నా కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉందో ఏమో. నేను వారికి సాయం చేయాలి, వారిని ఆదుకోవాలి. నా కూతురు ఎన్ని కష్టాలు పడుతుందో. ఎందుకు ఆ దేవుడు నాకు ఈ శిక్షణ వేశాడో తెలియడం లేదు. దేవుడా, ఇప్పటికీ నీపై నాకు నమ్మకం ఉంది. దయచేసి నా కుటుంబాన్ని కాపాడు, నాకాస్త శక్తిని ప్రసాదించు. అరే, ఈ కార్నిక్కడ తీసుకొచ్చి పెట్టిందెవరు? ఏమోనండి, ఉదయం నుండి ఈ కారు ఇక్కడే ఉంది. ఈ కారులో ఎవరూ లేరు. ఎవరికైనా చెప్దామంటే ఈ కారు వద్దకెవరు రావడం లేదు. ఇంతకీ కారెవరిది? ఈ కారు గనక ఇక్కడే ఉంటే మన షాప్ బోర్డు ఎవరికి కనిపించదు. వెంటనే దీన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. ఇలా తీస్తారయ్యా? దీన్ని ఇక్కడి నుంచి ఎలా తీయించాలో నాకు బాగా తెలుసు. అలా షాప్ కీపర్ తన స్నేహితుడికి కాల్ చేస్తాడు. అలా ఆ షాపు యజమాని కాల్ చేయడంతో అతని స్నేహితుడు అక్కడికి వస్తాడు. ఆ స్నేహితుని పేరు మహేష్. ఏంట్రా ఇలా పిలిచావు? అవతల నాకు చాలా పనులున్నాయి. తెలుసులేరా, ఇదిగో ఉదయం నుండి ఈ కారు మా షాప్ ముందే ఉంది. ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చిందో తెలియడం లేదు. ఎవరు తీసుకుని వచ్చారో కూడా తెలియడం లేదు. ఎలాగో నీకొక మెకానిక్ షాప్ ఉంది కదా, ఈ కార్ని నువ్వు తీసుకుని వెళ్ళు. నీకిందులో ఏదైనా పార్ట్ ఉపయోగపడుతుందేమో వాడుకో. చాలా థ్యాంక్స్ రా బాబు, ఈ కార్ పార్ట్స్ నాకు బాగా ఉపయోగపడతాయి అంటూ మహేష్ ఆ కారుని తన షెడ్డుకి తీసుకుని వెళ్తాడు. మరోవైపు సూరమ్మ పోరు పెట్టడంతో రఘు తన స్నేహితుడి వద్దకు వెళ్ళి తన బాధ మొత్తం చెప్పుకుంటాడు. ఏం చేయాలో తెలియడం లేదు. మా అమ్మ చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది. తనకు కారు కావాలట. అవునా? సరే అయితే వెంటనే ఏదైనా ఒక కారు కొని. నా పరిస్థితి తెలిసి కూడా నువ్విలా మాట్లాడుతున్నావా? అయినా నేను కారు ఎలా కొనగలనురా? ఇప్పటికే ఇంటి ఈఎంఐ కడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ కారు కొని దాని ఈఎంఐ కూడా కట్టాలా? అది కూడా నిజమే. సరే, నువ్వేం కంగారు పడకురా. ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు దొరుకుతుందేమో వెతుకుతాను. అలా నవీన్ రఘుతో చెప్తాడు. మరోవైపు మహేష్ పింక్ కార్కి అదే పనిగా చూస్తూ ఉంటాడు. కారు భలే ఉంది, కాని దీని కలర్ పింక్గా ఉంది. పింక్ అంటే నాకు అస్సలిష్టం లేదు. ఎందుకంటే అది నా ఎక్స్ ఫేవరెట్ కలర్. వెంటనే ఈ కలర్ మార్చేస్తాను అంటూ మహేష్ తన షెడ్డు లోపలికి వెళ్తాడు. వెంటనే ఆ కారు అదంతటా అదే ఆన్ అవుతుంది. హారన్ మోగిపోతూ ఉంటుంది. మహేష్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. ఈ హారన్ ఇక్కడి నుంచి వచ్చింది? అరే, ఈ కారు ఎలా స్టార్ట్ అయింది అంటూ మహేష్ కార్ డోర్ ఓపెన్ చేసి కార్ లోపల చూస్తాడు. అక్కడ ఎవరు కనిపించారు. ఈ కారులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందుకే ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నట్టుంది. కలర్ మార్చడం కాదు, ముందు దీన్ని బాగు చేయాలి. అలా మహేష్ ఆ కారుని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక్కసారిగా ఆ కార్ దానంతట అదే వెనక్కి వెళ్తుంది. అది చూసి మహేష్ భయపడతాడు. అమ్మో, ఏం జరుగుతుంది? ఈ కారు ఉన్నట్టుండి వెనక్కి ఎలా వెళ్ళింది? ఈ కారుని చూస్తుంటే భయంగా ఉంది. ఇంతలో ఆ కారు మరింత వెనక్కి వెళ్తుంది. అలా వెనక్కి వెళ్తూనే ఉంటుంది. మహేష్ ఆ కారుని చూస్తూ భయంతో వణికిపోతూ ఉంటాడు. అలా వెనక్కి వెళ్లిన కారు ఒకచోట ఆగిపోతుంది. ఒరే మహేష్, కాస్త ధైర్యం తెచ్చుకోరా బాబు. ఈ కారుకేదో ప్రాబ్లం ఉంది. అందుకే ఇలా ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. వెనక్కి అలాగే ముందుకెళ్తుంది. ఏం కాదు, దాన్ని బాగు చేసి వాడుకుంటాను. అలా మహేష్ అనుకుంటాడు. ధైర్యం తెచ్చుకొని తిరిగి కారు వద్దకు వెళ్తూ ఉంటాడు. అలా మహేష్ కారు దగ్గరికి వెళ్తాడు. అంతే, ఒక్కసారిగా ఆ కార్ బోనెట్ పైకి లేస్తుంది. అంతే, మహేష్కి గుండె ఆగినంత పనవుతుంది. సడన్గా ఈ బోనెట్ ఎలా పైకి లేచింది? ఈ కార్ని చూస్తుంటే కంగారుగా ఉంది. అలా మహేష్ వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక్కసారిగా కార్ లైట్స్ ఆన్ అవుతాయి. కారు వేగంగా అతని వైపు వస్తుంది. మహేష్ అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. అలా మహేష్ని ఆ కారు ముప్పతిప్పలు పెడుతుంది. మరోవైపు రాత్రి తప్పించుకు పారిపోయిన గంగూబాయ్ అలాగే హర్షి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు వీళ్ళెవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ పార్ట్ కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది. అవునరా, రాత్రి మనకు పోలీస్ బండి సైరన్ వినిపించింది. కానీ పోలీస్ బండి కనిపించలేదు. అనవసరంగా ఆ పాపని విడిచిపెట్టేశామని అనిపిస్తుంది. ఆ ఆడవాళ్ళిద్దరు రాకపోయి ఉంటే ఆ పాపని ఈపాటికి అమ్మేసేవాళ్ళం. అవునన్నా, ఎక్కడ్నుంచొచ్చారో కానీ అంత పాడు చేశారు. వాళ్ళను ఊరికే విడిచిపెట్టకూడదు. చూస్తుంటే ఈ ఊరికి చెందిన ఆడవారిలాగే ఉన్నారు. అయినా ఎక్కడికి పోతారు చెప్పు? ఏదో ఒకరోజు వారు మనకు కనిపించకుండా పోరు. అప్పుడు చెప్తాను వారి పని. అలా గంగూబాయ్ మరియు హర్షి సూరమ్మ అలాగే రోజాపై పగబడతారు. మరోవైపు పాప తన తల్లితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకీ పాప పేరేంటో చెప్పలేదు కదా? పాప పేరు కోమలి. అమ్మా, రాత్రి కనుక ఆడవాళ్ళు రాకపోయి ఉండుంటే నేను ఇంటికి వచ్చేదాన్నే కాదేమో.
ఎంతో ధైర్యం చేసి వాళ్ళు నన్ను కాపాడారు. మనకిలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. మీ నాన్నగారు పోయిన తర్వాత వారు మనల్ని ఇంటి నుండి బయటికి గెంటేశారు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఇలా ఈ గుడిసెలో కాలాన్ని గడుపుతున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు బాగవుతుందో అర్థం కావటం లేదు. త్వరలోనే బాగవుతుందిలే అమ్మా. అప్పటిదాకా నువ్వు విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి పెన్నులు పుస్తకాలు అమ్మి వస్తాను. నిన్ను ఒంటరిగా బయటకు పంపలేకపోతున్నాను. ఒకవేళ పంపినా ధైర్యంగా ఇంట్లో ఉండలేకపోతున్నాను. మన పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుందో. అలా పాపం ఆ గుడిసెలో ఆ తల్లి కూతుళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు. మరోవైపు కారు మహేష్ని ముప్పతిప్పలు పెడుతుంది. పాపం మహేష్ బాగా అలసిపోయి అతని షెడ్డులోనే కూర్చుంటాడు. అమ్మో, ఈ కారు మామూలు కారు కాదు, ఇందులో ఏదో తికమక ఉంది. ఇదిలా నన్నెందుకు తరుముకుంటుంది? ఊరంతా తిప్పించింది. ఏంటే, ఎవరు నువ్వు? అలా మహేష్ అనగానే కారుకి కోపం వస్తుంది. అప్పటిదాకా వైట్గా ఉన్న లైట్స్ కాస్త రెడ్గా మారిపోతాయి. కారు నుండి పొగలు బయటకొస్తాయి. అమ్మో, కారు కోపం వచ్చినట్టుంది. సారీ, ఏదో ఊరికే అన్నాను. ఇంకాసేపు ఇక్కడే కనుకుంటే ఇది నన్ను ఏం చేస్తుందో ఏమో అంటూ మహేష్ మెల్లగా ఇంటికి పరుగులు తీస్తాడు. మరోవైపు సూరమ్మ అలిగి కూర్చుని ఉంటుంది. ఏంటత్తయ్యా, ఇలా అలిగితే ఎలా చెప్పండి? ఎవరైనా ఇలా అలుగుతారా? అసలే మీకు ఆరోగ్యం బాగోలేదు, అందులోనూ వయసైంది. ఈ సమయంలో ఇలా పస్తులుంటే ఎలా చెప్పండి? నువ్వే చూసావుగా ఆ కళ్యాణి ఎన్నెన్ని మాటలనిందో. నేను ఎలాగైనా కారు కొనాల్సిందే. ఆ కార్లో ఊరంతా తిరగాలి. కార్ లేకపోతే నేను ఏం తినను. అలా అనకండి అత్తయ్యా. రఘు మీ మాట విన్నారు. తప్పకుండా ఏదో ఒకటి చేస్తారు. సాయంత్రానికల్లా కారు మన ఇంటి ముందుంటుంది చూడండి. మీరిలా పస్తులుంటే మాత్రం మీ ఆరోగ్యం పాడవుతుంది, నీరసించిపోతారు. రేపొద్దున కారు కొనుక్కున్న తర్వాత అందులో చక్కగా తిరగాలంటే బాగా శక్తి ఉండాలి కదా. అందుకోసమైనా కాస్త తినండి అత్తయ్యా. అలా రోజా బ్రతిమిలాడ్డంతో సూరమ్మ భోజనం చేస్తుంది. ఇదంతా గమనిస్తూ ఉన్న రఘుకి ఏం చేయాలో అర్థం కాదు. ఈమెకి ఇంతలా కారు పిచ్చి పట్టుకుందని అనుకోలేదు. అయినా కళ్యాణి పెద్దమ్మ కూడా ఇటువైపుగానే రావాలా? అంతా నా కర్మ. ఇంటిపై ఉన్న లోన్ తీరేంతవరకు కొత్తగా మరొక లోన్ తీసుకునేందుకు వీల్లేదు. ఏం చేసైనా సరే నా వద్దున్న సేవింగ్స్ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి. ఇంతకీ నవీన్ ఏం చేస్తున్నాడో ఏమో అంటూ రఘు నవీన్ వద్దకు వెళ్తాడు. ఏంట్రా, ఈ రోజుల్లో కారు కొనడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఎంత ఆలోచించినా నాకు ఏ మార్గం లభించడం లేదురా. నాకు తెలిసిన వాళ్ళందరూ ఇప్పటికిప్పుడు కారు కొనడం అంటే వీలు కాదని అంటున్నారు. అందులోనూ ఎవరూ తమ వద్ద ఉన్న కారు నమ్మడానికి సిద్ధంగా లేరు. అలా అనకురా, నేను నిన్నే నమ్ముకున్నాను. దయచేసి ఈ విషయంలో నాకు నువ్వే సహాయం చేయాలి. నీకు తెలుసు కదా మా అమ్మ సంగతి. పట్టుబట్టిందంటే అస్సలు వదలదు. సరే, నువ్వు కంగారు పడకు. మెకానిక్లకు సెకండ్ హ్యాండ్ కార్లు ఎక్కడ లభిస్తావో బాగా తెలుసు. నాకొక మెకానిక్ తెలుసు. ఇప్పుడే నిన్ను అతని వద్దకు తీసుకెళ్తాను. అలా నవీన్ రఘుని ఒక మెకానిక్ వద్దకు తీసుకుని వెళ్తాడు. ఆ మెకానిక్ ఎవరో కాదు, మహేష్. మహేష్ తన ఇంట్లో భయపడుతూ కూర్చుని ఉంటాడు. నవీన్ మహేష్ ఇంటి తలుపు తడతాడు. అమ్మో, ఎవరొచ్చుంటారు? బహుశా కారు నన్ను వెతుక్కుంటూ ఇంటిదాకా కూడా వచ్చేసిందా ఏంటి అంటూ మహేష్ భయంగా వెళ్ళి తలుపులు తెరుస్తాడు. హాయ్ మహేష్, ఎలా ఉన్నావు? అన్న నువ్వా? నేనింకెవరో అనుకున్నా. రండి, లోపలికి రండి. ఏంటి చెమటలలా పట్టేశాయి? నీ షర్టు మొత్తం తడిచిపోయింది. అంటే అన్నది ఈ మధ్య నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి టైంకి హ్యాండ్సంగా కనిపించడం కోసం కాస్త వర్కౌట్ చేస్తున్నానంతే. నీ ముఖం చూస్తుంటే వర్కౌట్ చేసినట్టు లేదు. ఊరంతా 4 రౌండ్లు వేసినట్టుంది. వర్కౌట్ అంటే అలాగే ఉంటుంది కదా. చూడు మహేష్, ఇతను నా స్నేహితుడు. ఇతనికో కారు కావాలి. తక్కువ బడ్జెట్లో ఏదైనా కారుంటే చూపించు ప్లీజ్. లేదని మాత్రం అనకు. అలా నవీన్ అనడంతో మహేష్కి పింక్ కారు గుర్తుకొస్తుంది. మహేష్ తన మనసులో ఎలా అనుకుంటాడు, ఆ పింక్ కారులో ఏదో మతలబుంది. ఆ కారు గనక నా షెడ్డులోనే ఉంటే నాకు పెద్ద ప్రమాదం. ఒక్కరోజుకే నన్ను ఊరంతా తిప్పించింది. ఇక కార్ని నా వద్ద ఉంచుకోకూడదు. వెంటనే వీరికి అమ్మేస్తాను. ఎంతో కొంత డబ్బొస్తుంది. అలా మహేష్ తన మనసులో అనుకుని బయటకి ఇలా చెప్తాడు. అయ్యో, గంట ముందు వచ్చుండాల్సింది. ఇప్పుడే ఒక పార్టీతో ఒక కారు గురించి మాట్లాడాను. వారా కారు కొనేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయ్యో అవునా? ప్లీజ్ మహేష్, ఆ కార్ మా ఫ్రెండ్కి అమ్మే ప్లీజ్. అతనికి కారిప్పుడు చాలా అవసరం. అన్నా, ఎన్నో ఏళ్లుగా నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి ఆ పార్టీకి నేను ఆ కారమ్మను, నీకే అమ్ముతాను. అలా మహేష్ చెప్పడంతో నవీన్ మరియు రఘు ఇద్దరూ సంతోషపడతారు.
రఘు మరియు నవీన్ ఇద్దరూ మహేష్తో కలిసి మెకానిక్ షెడ్ వద్దకు వెళ్తారు. ఇదే అన్న ఆ కారు. వావ్, కారు చాలా బాగుంది. ఈ కలర్ అంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దీన్ని కొనుక్కొని ఇంటికెళ్ళండి. అలా రఘు తన సేవింగ్స్తో ఆ కార్ని కొనుక్కుంటాడు. అలా వారు ముగ్గురు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. దూరంగా ఈ కారు వారిని గమనిస్తూ ఉంటుంది. మళ్ళీ నేను మరొకరి చేతిలో వెళ్తున్నానన్నమాట. అయినా ఎన్ని రోజుల్లే, నేను వారిని కూడా నా టాలెంట్తో భయపెడతాను. ఎప్పటికైనా నేను నా కుటుంబం వద్దకు వెళ్ళాలి. వారికి నేను సాయం చెయ్యాలి. అలా పింక్ కార్ మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా కొంత సమయానికి నవీన్ మరియు రఘు ఇద్దరూ కారెక్కుతారు. అలా రఘు కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తాడు. కారు హారాన్ని విన్న సూరమ్మ మరియు రోజా ఇద్దరూ పరుగులు తీస్తూ బయటకొస్తారు. ఏంట్రా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఉదయం కార్ అడిగానో లేదో, ఇలా సాయంత్రానికి కార్ తీసుకొచ్చేశావు. నేనస్సలు అనుకోలేదురా నువ్వింత త్వరగా నా కోసం కారు కొంటావని. కారు కొనకుండా ఎలా ఉంటానమ్మా? నువ్వు అంత ఆశగా అడిగిన తర్వాత కూడా నేను కాదనకపోతే నేను నీ కొడుకుని ఎలా అవుతాను చెప్పు? ఇంతకీ కారెలా ఉంది? చాలా అద్భుతంగా ఉందిరా. ఏమంటావు రోజా? అవునత్తయ్య, చాలా అంటే చాలా బాగుంది కారు. అలా రోజా మరియు సూరమ్మ ఆ కార్ని చూసి ఎంతో సంతోషపడతారు. వారి సంతోషాన్ని చూసి రఘు కూడా ఎంతో సంతోషిస్తాడు. మరోవైపు మహేష్ మాత్రం కార్ని వదిలించుకున్న సంతోషంలో తెగ సంబరపడిపోతూ ఉంటాడు. ఆ రాత్రి కోమలింటికొస్తుంది. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది కోమలి. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మా, ఇవాళ నేను పుస్తకాలను పెన్నులను అమ్మి బాగా డబ్బులు సంపాదించాను. ఆ డబ్బుతోనే నీకు మందులు కూడా తీసుకొచ్చాను. ఈ మందులు కనుక వాడావంటే నీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. అంటూ కోమలి తన తల్లికి మందులిస్తుంది. గంగ ఎంతో సంతోషిస్తుంది. మీ బాబాయ్ అలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. అతని కారణంగానే మనకి దుస్థితి వచ్చింది. మీ నాన్నే కనుక బ్రతికుంటుంటే మనకిలా జరిగేది కాదు. అయ్యో, అలా బాధపడకమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. నీ ఆరోగ్యం మెరుగుపడితే అంతే చాలు. అలా కోమలి మరియు గంగ బాధతో తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇంతకీ గంగా మరియు కోమలికి ఏం జరిగింది? తమ గతమేంటి? వారిని ఎవరు మోసం చేసి ఉంటారు? గంగూభాయ్ మరియు హర్షి ఏం చేయబోతున్నారు? ఇంతకీ కొత్త కారు సూరమ్మ కుటుంబంలో ఆనందాలను నింపుతుందా లేక దుఃఖాల్ని నింపుతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సూరమ్మ ఫోన్లో వీడియోలు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన కోడలు మీనా వీడియో ఒకటి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు చెట్టు పెంచుకోవాలంటే మనం టమాటాకి కరివేపాకుకు కొమ్మలు గుచ్చితే ఈ విధంగా చెట్టు వస్తుంది. కావాలంటే మీరు ప్రయత్నించండి. నాకైతే టమాటా కరివేపాకు చెట్టు రెండు కలిపొచ్చాయి. మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేంటి తల తిక్క వీడియోలాగా ఉంది? టమాటా కరివేపాకు చెట్లు ఎక్కడైనా వస్తాయా? ఇంకా ఇలాంటి వీడియోలు ఏం చేసిందో చూద్దాం అని అనుకుని ఛానల్లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ మరికొన్ని వీడియోలుంటాయి. బయట నూనెంతా కల్తీ కలుపుతున్నారు. వాళ్ళెవరో కల్తీ కలపడం ఎందుకని నేనే నూనెలో పెట్రోల్ కలిపి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి గొప్ప తెలివైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. రైలు ప్రయాణమై వినోద్ ఇంటికి చేరుకుంటుంది. ఆమె అక్కడికి వెళ్లే సమయానికి కోడలు వినోద్తో, ఏవండి, కూరలో కేజీ కారం, కేజీ ఉప్పు వేశాను. ఇంకా వేయమంటారా? అది సరిపోతుందా? అది చాలదే, ఇంకో 10 కేజీలు వేసి అదిగో మా అమ్మ వచ్చిందిగా, మా అమ్మకు పెట్టు. ఆ మాటకి సూరమ్మ చాలా కంగారు పడుతుంది. ఓసై నీ పాడేగట్ట, ఎందుకే ఇలా తయారయ్యావు? కేజీల కేజీల ఉప్పు, కేజీల కేజీల కారం ఎవడన్నా వంటలో వేస్తాడే? పైగా పంచదార ఎంత వేయాలని అడుగుతున్నావా? కొంచెమైనా బుద్ధుందటే నీకు? ఆ మాటలకు మీనా ఏడుస్తూ, ఎందుకత్తయ్య నన్ను తిడుతున్నారు? మా పుట్టింటి వాళ్ళిచ్చిన కారం అది. చాలా చవకగా ఉప్పు దొరుకుతుంది. అందుకే కేజీలు కేజీలు వేసి వండుతున్నాను. నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు అని ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఒరేయ్,
ఎలా వేగుతున్నావురా దీంతో? కాసేపు ఇక్కడ ఉంటేనే నా తల బద్దలైపోతుంది. ఎన్ని రోజులు దీంతో కాపురం ఎలా చేస్తున్నావురా సామే? ఇంట్లో అత్తా కోడలు ఇద్దరూ ఉంటారు. కోడలు ఇంకా ఏడుస్తుందేమో అని చూడ్డానికి అత్తగారు తన గదికి వెళ్తారు. కోడలు ఫోన్ పట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గయ్యాలత్త ఇంటికొచ్చింది. ఆమెను ఎలా అయినా ఇంట్లో నుంచి బయటకు పంపించడం కోసం కేజీల ఉప్పు, కేజీల కారం, కేజీల పంచదార కలిపి ఒక వంట తయారు చేశాను. ఆమె దాన్ని తిని నేనిక్కడ ఉండను బాబోయ్ అని ఇంటికి పరిగెత్తింది. ఇలాగే మీ అత్తగారు మీ ఇంటికి వచ్చారంటే వాళ్ళని పంపించడానికి ఇలాంటి ట్రిక్ని యూజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓసే రోజా, ఏంటే ఫ్రిడ్జ్కి కొబ్బరికాయ కొడుతున్నావు? అదేమన్నా దేవుడా? అత్తయ్య, ఊరికి నన్ను తిట్టకండి అత్తయ్య, నాకు చాలా బాధగా ఉంది. అని అత్తగారితో మాట్లాడుతూనే ఫోన్ తీసి, హాయ్ ఫ్రెండ్స్, నాకు సంతోషం వచ్చినా బాధొచ్చినా నేను అన్నీ మీతోనే షేర్ చేసుకుంటాను. ఈరోజు మా అత్తగారు నన్ను నానా మాటలన్నారు. నేను ఎందుకు పనికిరాని దాన్నని, ఇంటి పని చేయనని, అసలు నాకు సంసారం అంటే తెలియదని, నేను అన్నిటినీ వృధా చేస్తానని, నన్ను హిమాలయాలకు వెళ్ళిపోమని ఇంకా ఎన్నెన్నో మాటలన్నారు. ఎంతకాలం మనం ఈ అత్తగారి చేతుల్లో నలిగిపోవాలి చెప్పండి? ఆడదానిక పుట్టడమే మనం చేసిన తప్పు. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమో అనుకున్నాను, ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు, ఓసేయ్, లేనిపోని మాటలన్నీ చెప్పి నన్ను విలన్ చేస్తున్నావు గదే, నీ నోరు పడిపోను. నీ నోట్లో చింతకాయ చెట్లు మొలవా? ఆ నోటిని యాసెడ్తో కడిగినా కూడా తప్పులేదే. చూసారా ఫ్రెండ్స్, మా అత్తగారు నన్ను ఎలా తిడుతున్నారు? ఇలాంటి అత్తగారు బతకూడదని మనస్ఫూర్తిగా కోరుకోండి. వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి అత్తగారు మళ్ళీ పుట్టకూడదని కోరుకుందాం. ఇక సెలవు తీసుకుంటూ బాధతో మీ రోజా. అత్తయ్య, ఏది ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నీ ఛానల్ని నేను అన్సబ్స్క్రైబ్ చేశాను. నా దానిలో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. నా ఫోన్లో 4-5 వేల అకౌంట్లు ఓపెన్ చేసి ఎవరో బయట వాళ్ళు పెట్టినట్టుగా కామెంట్లు పెట్టుకుంటూ ఉంటావు. ఇలా చేయడానికి సిగ్గులేదు నీకు? సిగ్గెందుకత్తయ్యా, ఇదొక రకమైన ట్రిక్. ఇలా చేయటం వల్ల మనకొక కంటెంట్ వస్తుంది. బ్యాడ్ కామెంట్లు పెట్టారని మనం వాళ్ళని తిట్టినట్టు తిడతాం. నిజానికి మన మీద మనమే బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటాం. పాపం ఆ విషయం తెలియని వాళ్ళందరూ కూడా మన మీద జాలి చూపిస్తూ ఉంటారు. అప్పుడు పాపులారిటీ పెరిగిపోతుంది. ఎలాగో జావు. అన్నట్టు ఏం కామెంట్ పెడుతున్నావు? ఏముందత్తయ్యా, మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండని కామెంట్ పెడుతున్నాను. 4-5 అకౌంట్లలో నుంచి పెడితే ఆ తర్వాత వీడియో చేసుకోవచ్చు అంటూ తన ఫోన్లో నుంచి కామెంట్లు పెడుతుంది. అలాగే తన సొంత ఫోన్ నుంచి కూడా కొన్ని కామెంట్లు పెడుతుంది. ఆ తర్వాత వీడియో రికార్డ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ కామెంట్స్ లో అడుగుతున్నారు మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని. బేసిక్గా నాకు అలాంటివి ఇష్టం ఉండవు, కానీ ఇంతమంది అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఒక రకమైన కంపు కొడుతూ ఉంటుంది. ఏంటత్తయ్యా, ఎండు చేపలు దీనిలో పెట్టారా ఏంటి? ఇంత కంపు కొడుతుంది. ఓసేయ్, అడ్డమైన చెత్త అంతా నువ్వే పెట్టి నన్నంటావేంటే? అత్తయ్య, తిట్టకండి, లైవ్ లో ఉన్నాను. ఓకే ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, మా అత్తయ్య నన్ను ఎంత ముద్దుగా తిడుతున్నారో. ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి అత్తగారు అందరికీ రావాలని. ఇది నన్ను పొగిడిందా తిట్టిందా అర్థం కావటం లేదు నాకు. మా పనికి మాలిన అత్త గురించి పక్కన పెట్టేస్తే పనికొచ్చే ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అమ్మా, నా భార్య ఎక్కడా? దీని పిచ్చి పిచ్చి వీడియోస్ నాకు తలనొప్పి పుట్టిస్తున్నాయి. అందరూ నాకు కాల్ చేసి వాళ్ళ ఇంట్లో నా సమస్యలని చెప్పడం మొదలుపెట్టారు. అసలు దీని సబ్స్క్రైబర్స్కి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది? ఇంతలో రోజా కెమెరాతో లైవ్ ఇస్తూ, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికే మీలో ఎంతో మంది మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా మీ యొక్క సమస్యలన్నీ నాకు చెప్పుకున్నారు కాబట్టి
వాటన్నింటికి నేను మీకు ఖచ్చితంగా సమాధానం చెబుతాను. నా కొత్త ఛానల్లో మీకు పరిష్కారం మార్గం వెతుకుతాను. అయితే అందరూ అడుగుతున్నారు ఫ్రిడ్జ్ టూర్ సరిగ్గా చేయలేదని. అందుకే మరొకసారి చేస్తున్నాను. అందరూ చూడండి. అంటూ మళ్ళీ ఫ్రిడ్జ్ తెరిచి చూసి, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐస్ ముక్కలు పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడే భర్త కెమెరా లాక్కొని, హాయ్ ఫ్రెండ్స్, అందరూ చూడండి ఫ్రిడ్జ్లో మనుషుల్ని ఎలా పెట్టాలో అనేది అని బలవంతంగా ఆమెను ఫ్రిడ్జ్లోకి నడతాడు. ఆమె పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. ఒరేయ్, దానికేమన్నా అయితే మన మీదకొస్తుందిరా. ముందు బయటికి తీరా దాన్ని. నువ్వు నీ మొద్దేశాలు తీ, తలుపుది అంటూ గట్టిగా అనడంతో అతను తలుపు తీస్తాడు. లోపల ఉన్న రోజా కెమెరా వైపు చూస్తూ, ఫ్రెండ్స్, కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. భరించలేని ఎండలున్నప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా మా హస్బెండ్ ని చూపించమని. మీకు కనబడుతున్నారు కదా, ఆయనే నా హస్బెండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే పైకి పోతారు కాబట్టి మరీ ఎక్కువ టైం వరకు కూర్చోకండి. ఇక ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటూ ఫోన్ తీసుకొని, ఏమండి, ఎంత పని చేశారండి. ఈసారి డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేయండి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి చెబుతాను. ఆ మాటలకతను కోపంగా, ఈసారి అలా కాదే, గుంత తీసి గుంతలో పెట్టి సమాధి చేస్తాను, పీడ వదులుతుంది వావ్, కొత్త ఐడియా చాలా బాగుంది. ఇప్పుడే మా వాళ్ళందరికీ చెప్తానండి. అంటూ కెమెరా తీసుకొని, హాయ్ ఫ్రెండ్స్, సమాధిలోకి వెళ్ళిపోతున్నాను. అది మీకోసం వీడియో తీస్తూ మై సమాధి టూర్ అని వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఆ మాటలను వింటున్న భర్త అత్త ఇద్దరూ ఒకరి ముఖమొకరు చూసుకుంటూ కర్మరా బాబు అనుకుంటారు. మీనా కొత్త ఛానల్ ఏర్పాటు చేస్తానని వాళ్ళందరికీ చెప్పిన తర్వాత తాను స్వయంగా ఒక ఛానల్ క్రియేట్ చేసి ఒక వీడియోని ఈ విధంగా పెడుతుంది. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. పోయినసారి వీడియోలో మీ అందరికీ చెప్పాను కదా కొత్త ఛానల్ పెడుతున్నానని. ఛానల్ పేరు అత్తగారి చివాట్లు. పాపం, అందరికీ నేను సహాయం చేద్దామని ఒక వీడియో చేశాను కదా. అత్తగారి బాధితుల దగ్గర నుంచి చాలామంది నాకు కామెంట్స్ చేశారు. అలాగే నా భర్త ఫోన్ నంబర్ ఇచ్చాను, అందుకే ఫోన్ కూడా చేస్తున్నారంట. మీకు అలాంటి సమస్య లేకుండా నేనే నా నంబర్ ఇచ్చేస్తున్నాను. మీరు నా నంబర్కే డైరెక్ట్గా కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే పోయినసారి కామెంట్లు చేసిన వాళ్ళందరికీ సమాధానం చెబుతాను. ఈరోజు లైవ్ 6 గంటల సమయంలో ఇస్తాను. సమస్యలున్న వాళ్ళందరూ ఖచ్చితంగా హాజరవ్వండి అని వీడియో రికార్డ్ చేసి పెడుతుంది. ఆ వీడియోలు అటు తిరిగి ఇటు తిరిగి అత్తగారి కంట్లో కూడా పడుతుంది. బొసై కోడలా, 6 గంటలకు నేను కూడా లైవ్లోకి వస్తాను. అసలు నువ్వేం చెప్తావా నేను చూస్తాను అని అత్తగారు అనుకుంటుంది. ఆ వీడియో తన భర్త కూడా చూస్తాడు. నువ్వేం చేస్తావని నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది, 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది అని అనుకుంటాడు. చూస్తుండగానే 6 గంటల సమయం అవుతుంది. మీనా వెళ్ళిపోయి కూర్చొని ఫోన్లో లైవ్ చేయడం మొదలు పెడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, అత్తగారి చివాట్లు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ సమస్యలన్నింటికీ ఈరోజు పరిష్కారం చెబుతానన్నాను కదా. పాపం, ఎంతో బాధపడి అత్తగారి చేతుల్లో నలిగిపోతున్న కొందరి సమస్యల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దానికి పరిష్కారం చెప్తాను, తప్పకుండా వినండి అని చెబుతూ ఉంటుంది. లైవ్లో చూస్తుండగానే చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కువగా ఆమెకు కామెంట్ చేసిన వాళ్లే ఉంటారు. నెల్లూరు నుంచి బెల్లం శ్రీదేవి ఇలా కామెంట్ చేశారు. మీనా అక్క, నీకు నేను పెద్ద ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను నీకు ఫ్యాన్ కాబట్టి మా అత్తగారి గదిలో ఫ్యాన్ పిక్కించేశాను. అంత గొప్ప ఫ్యాన్ని నేను. చూసారా ఫ్రెండ్స్, నాకు ఇలాంటి గొప్ప ఫ్యాన్ ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు తను చెప్తున్న సమస్య ఏంటో చూద్దాం. మా అత్తగారికి షుగర్ ఉంది, అందుకే నేను బెండకాయలో బెల్లం వేయకుండానే కూర చేస్తున్నాను. బెల్లం వేయలేదని నన్ను బెల్లాన్ని చితకబాదినట్టు చితకబాదింది నా అత్త.
నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను కూడా పప్పును దంచినట్టు దంచి పడేశాను. ఇప్పుడేమో ఆమె మంచాన పడింది. ఆమె మంచాన పడిన దగ్గర నుంచి నాకు శ్రమ ఇంకా ఎక్కువైపోయింది. అందుకే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, కొన్ని రోజులు మా అత్తగారిని మీ ఇంట్లో ఉంచుకోండి. ఆ తర్వాత అంత కుదుట పడిన తర్వాత నేనే వచ్చి తీసుకెళ్తాను. ఆ కామెంట్ చదివిన మీనా మనసులో, ఈ సమస్య ఏంటి నాకు సమస్యగా మారేలా ఉంది? పోనీలే, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. అని అనుకొని, చూడు శ్రీదేవి, నువ్వు నాకు ఫ్యాన్ అని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను, కానీ ఎప్పుడైతే నువ్వు అత్తగారిని పప్పుని దంచినట్టు దంచి పడేశావో అప్పుడు నీ మీదున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది. పెద్దవాళ్ళని గౌరవించని వాళ్ళు నాకు ఫ్యాన్స్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. చూడు, నువ్వు చేసిన తప్పుని నువ్వే సరిదిద్దుకోవాలి. మీ అత్తగారిని జాగ్రత్తగా చూసుకుని త్వరగా కోలుకునేలాగా చూసుకో. అక్క, నా కళ్ళు తెరిపించావక్క. అత్తగారిని తల్లిలాగా చూసుకుంటాను. అప్పుడు కామెంట్లో శ్రీదేవి శభాష్ శ్రీదేవి, అలాగే ఉండాలి అని రిప్లై ఇస్తుంది. దాన్నంతా హాల్లో కూర్చుని లైవ్ చూస్తున్న అత్తగారు, అమ్మాయ బతికించింది. ఆఫీస్లో లైవ్ చూస్తున్న భర్త, మంచి సమాధానం చెప్పింది నా భార్య, సంతోషం అని అనుకుంటాడు. రెండవ కామెంట్ నల్లపల్లి నుంచి హేమ ఇలా కామెంట్ చేశారు. అక్క, నీ చెత్త వీడియోలు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసి నేను కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తున్నానని మా అత్తగారు నన్ను తిడుతుంది. ఆమె నోరు మూతపడేలాగా ఏం చేయమంటారు చెప్పండి. చూడమ్మా హేమ, అత్తగారు నిన్ను ఇంకెప్పుడూ తిట్టకుండా ఉండాలంటే నేను తీరిక ఉన్నప్పుడు చేసిన కొన్ని వీడియోలున్నాయి కదా, వాటిని చూపించమ్మా, సరిపోతుంది. అప్పుడు ఇద్దరు కలిసి వీడియోలు చేసుకోవచ్చు. చాలా సంతోషం అక్క. మా అత్తని కట్టేసి మరి నీ వీడియోలు మొత్తం చూపిస్తాను. అందుకు ఆమె శభాష్ అంటుంది. అత్తగారు తన భర్త దాన్ని చూసి, అయ్యో, ఇలాంటి నేరాలు ఘోరాలు ఇంకా ఎన్ని చూడాలో అని అనుకుంటారు. చీరాల నుంచి చెంచులదేవి. అక్క, నా వయసు 60 ఏళ్ళు, మా అత్తగారికి 80 ఏళ్ళు. ఆమె చూడ్డానికి అందంగా ఉంటుంది, ఇంకా 40 ఏళ్లలాగా కనబడుతుంది. ఆ విషయం గురించి మాకు రోజు గొడవలవుతున్నాయి. నేను కూడా మీలాగా అందంగా తయారవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆ కామెంట్ చదవగానే, అమ్మా చెంచులదేవి, నీ వయసు 60 ఏళ్ళు, నా వయసు 25 ఏళ్ళు. నువ్వు నన్ను అక్క అంటుంటే నాకు నా మీద డౌట్ వస్తుంది. నేను మీ అందరికీ ముసల్దానిలా కనపడుతున్నానా అని. ఇప్పుడు నేను దీనికి కౌంటర్ ఇస్తే ఆమె బాధపడుతుంది. మీనా అనుకొని, చూడమ్మా దేవి, నువ్వు కూడా అందంగా ఉండాలంటే రోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళు. బ్యూటీ పార్లర్ కంటే ముందు నువ్వు ఎవరైనా మంచి కళ్ళ డాక్టర్ దగ్గరికెళ్ళి నీ కళ్ళు చూపించుకోవాలి అని సమాధానం చెబుతుంది. దాన్ని విని అత్తగారు, అప్పుడే దీన్ని ముసలిదాన్ని చేసి పడేశారు. అక్కడ భర్త కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఇలా ఉండగా మీనా మరొక కామెంట్ చదువుతుంది. మీనా అక్క, నీ వీడియోలు చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే చేపల పంట వేయాలని. అనుకున్నట్టుగానే చేపలు తీసుకొచ్చి గుంట తవ్వి చేపల పంట వేశాను. 3 నెలలైంది, కానీ ఇంతవరకు చేపల పంట రాలేదని డబ్బంతా దానికి తగలబెట్టానని మా అత్తగారు నన్ను తిడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండక్కా. మీనా మనసులో, నువ్వు నాకంటే చాలా తెలివిగా ఉన్నావమ్మా మీనాక్షి అని అనుకొని దానికి సమాధానమిస్తూ, చూడమ్మా మీనాక్షి, చేపల పంట వేసి నువ్వు నష్టపోయావు కదా, ఈసారి గోరింటాకు పంట వేయి, చేతి నిండా పండుతుంది అని సమాధానం చెబుతుంది. ఆ సమాధానం విని అత్తగారు భర్త షాక్ అవుతారు. ఆ తర్వాత మీనా, ఎవరో లైవ్లో కామెంట్స్ పెడుతున్నారు. పాపం ఒకే కామెంట్ పదే పదే నాకు కనబడుతుంది. మధురాపల్లి నుంచి అమృత గారంట. ఒసై, నీ చెత్త వీడియోలు ఆపకపోతే నీ యూట్యూబ్ ఛానల్ మీద కేసు ఫైల్ చేస్తాను. నిన్ను నమ్మి నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు. ఆ కామెంట్ చూడగానే, అయ్యో, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది. ఏం జరిగిందని మెల్లగా అంటావే? నువ్వు ఒక వీడియో చేశావు కదా, వేసవి కాలంలో ఏసీతో పని లేకుండా ఫ్రిడ్జ్లోనే మనం ఉండొచ్చని. నేను కూడా వేడిగా ఉందని ఫ్రిడ్జ్లో కూర్చొని తలుపు వేసుకున్నా. అది లాక్ పడిపోయింది. గాలి ఊపిరాడక చచ్చిపోయేదాన్ని. సమయానికి నా భర్తొచ్చి నన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో. నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే చాలా డబ్బులు ఖర్చయ్యాయి. ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయకు. చేస్తే మాత్రం నువ్వు నా చేతిలో చచ్చావే. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు నాకంటే చాలా తెలివిగా ఉన్నారని. అనుకొని
అయ్యో క్షమించండి, ఇంకెప్పుడు అలా జరగదు. మీరు మాత్రం అన్సబ్స్క్రైబ్ చేయకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వ్యూయర్స్, ఇంకా ఈ రోజుతో ఈ లైవ్ సెషన్ని ముగించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరికీ సమాధానం ఇవ్వలేకపోతున్నాను. ఆ మాట అనగానే అందరూ వద్దు వద్దు అని అంటారు. మీరు వద్దు అంటే ఎలా చెప్పండి? మా ఇంట్లో పని మనిషి లేదు, నేనే పని మొత్తం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి లైవ్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని లైవ్ కట్ చేసే సమయానికి ఒక ఆమె ఇలా అంటుంది. మీరా అక్క, మా అత్తగారు నేను చెప్పిన మాట వినట్లేదు. పైగా నన్ను ఊరికే తిడుతూ ఉంది. అయిన దానికి కాని దానికి నన్ను అలా తిడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. అందుకే 4 రోజులు అన్నం పెట్టకుండా వదిలేశాను. ఇంకా లాభం లేదని ఆశ్రమంలో వదిలేసి వచ్చాను. నా భర్త పొరుగురులో పనిచేస్తూ ఉంటాడు. ఆయన వస్తే జరిగిన విషయం చెప్పాలి. అలా చెప్పాలంటే నాకు భయం వేస్తుంది. దానికి ఏదైనా ఉపాయం ఇస్తారా? అసలు నువ్వు మనిషివేనా? ఒక మనిషికి 4 రోజులు అన్నం పెట్టకుండా ఎలా ఉంచావు? సరదాగా చేసిన వీడియోలని సరదాగానే తీసుకోవాలి, అంతేకాని మరీ ఇంతగా మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తారు? మీ అమ్మ నాన్నని కూడా అలాగే ఆశ్రమంలో వదిలిపెట్టొస్తే మీకెలా ఉంటుంది చెప్పండి? ఆడపిల్లకి తల్లిదండ్రుల తర్వాత అత్తమామలే వాళ్ళ తల్లిదండ్రులు. నువ్విప్పుడు మీ అత్తగారిని అలా వదిలిపెట్టావే, రేపు ఫ్యూచర్లో నీ పిల్లలు కూడా నిన్ను అనాథాశ్రమంలో చేరిస్తే మీరు బిక్కుబిక్కుమంటూ ఎలా ఉండగలరో ఆలోచించండి. అందరూ ఉండి అనాథలాగా బతకటం చాలా కష్టం. ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళకి చాదస్తం పెరుగుతుంది. అది మనం అర్థం చేసుకొని సర్దుకుపోవాలి, కానీ మరీ ఇంత కఠినంగా ఉండకూడదు. మొదట మీరు మీ అత్తగారిని ఇంటికి తీసుకురండి, లేదంటే మీ అడ్రస్ నేను తెలుసుకొని నేనే వచ్చి మీకు బాగా బుద్ధి చెప్తాను. చూడండి వ్యూయర్స్, అత్తా కోడలన్న తర్వాత తిట్టుకోవడం, కొట్టుకోవడం చాలా కామన్. అలా అని వాళ్ళ మీద ప్రేమ లేదని కాదు, అదొక రకమైన స్నేహం. ఆ స్నేహాన్ని ఎప్పుడు వదులుకోకండి అని చెబుతుంది. ఆ మాటలకు లైవ్లో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. దానికి అత్తగారు కూడా చాలా సంతోషపడుతుంది. భర్త కూడా చాలా సంతోషపడుతూ మనసులో ఈ కామెంట్కి చెప్పిన సమాధానం మాత్రం అదిరిపోయింది అని అంటాడు. ఇక అందరూ కామెంట్లో జై మీనా అక్క, జై మీనా అక్క అని చెబుతూ ఉంటారు. ఇక తర్వాత మీనా లైవ్ని కంప్లీట్ చేసి కిందకు వెళ్ళిపోతుంది. ఆ కామెంట్ విన్న తర్వాత తన మూడు మొత్తం మారిపోయి అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నా వల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? నేను మిమ్మల్ని హింస పెడుతున్నానా? మీనా, నువ్వు లైవ్లో చెప్పింది మొత్తం నేను విన్నాను. అందరిలాగా మనిద్దరం లేములే. నువ్వు సరదాగా చేసిన వీడియోలు నాకు సరదాగానే ఉంటాయి, నన్నెప్పుడు బాధ పెట్టలేదు. అయినా నేనిక్కడ ఆ చిన్న చిన్న పనులు చేయడం నాకే కదా ఆరోగ్యం. అలాగే నేను పని చేస్తుంది నా కుటుంబానికి గాని ఎవరికో కాదు కదా. నువ్వేమి మనసులో పెట్టుకోకు. ఆ అమ్మాయి అలా చేయడం చాలా తప్పు, నాకు చాలా బాధగా ఉంది అంటూ బాధపడుతుంది. ఆమెని ఓదారుస్తుంది అత్తగారు. ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు వాళ్ళ ఇంటికి కొంతమంది వస్తారు. చూడమ్మ మీనా, నువ్వు అత్త కోడల గురించి చెప్పిన మాటలు విని నా కోడలు నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసింది. మేము ఆశ్రమం నుంచి వచ్చేసాము. నీ వీడియోలతో నా కోడలు మనసు మార్చేశావు. నీకు కృతజ్ఞతలు చెబుదామని వచ్చాను తల్లి అని చెప్పగానే మీనా చాలా సంతోషపడుతుంది. అత్తగారు భర్త కూడా చాలా సంతోషపడతారు. నేను చేసిన వీడియోలు ఒకరికైనా ఉపయోగకరంగా మారాయి అని సంతోషపడుతుంది. అలా మాట్లాడుతూ ఉండగానే మరొకళ్ళు వస్తారు. వాళ్ల కోడలు మనసు కూడా మారిందని చెప్తారు. అలా కొంతమంది ఇంటికి వచ్చి మీనాకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెళ్తారు. కామెంట్స్లో కూడా చాలామంది మా కోడలు మనసు మారిందని, మరికొందరు నా మనసు మార్చుకొని మా అత్తమామల్ని నా దగ్గర ఉంచుకున్నానని కామెంట్ చేయడంతో దానంతా చూసిన మీనా భర్త సంతోషపడతాడు. ఇక తన వీడియోలు ఉపయోగకరంగా మారడంతో ఆమె కూడా సంతోషపడుతూ మరిన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.